నేను మీ సీమ సిన్నోన్నే. అక్కడ చూడు పక్కన తెలంగాణలో ఎట్లా చేశారు గద్దర అవార్డులు, రెండు కన్ను జల్పులే అవి చూడడానికి. ఇక ఆంధ్రప్రదేశ్లో అసలు అవార్డులు ఎక్కడున్నాయో తెలియడంలే. నంది అవార్డు అయితే ఎత్తుకాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడో 2017 తర్వాత ఈ అవార్డు ఊసేలేరు. ఇదంతా చూసి మన టాలీవుడ్ పెద్దోళ్ళకి ఒళ్ళు మండుతుంది. పండగ నాడు హైదరాబాద్లో గద్దర అవార్డు ఫంక్షన్ చూసి మెగాస్టార్ చిరంజీవి ఓ మాట అన్నాడు, తెలంగాణ సర్కారు ఆగిపోయిన అవార్డులకు పానం పోస్తుంది, మన చంద్రబాబు నాయుడు గారు అట్లనే చేస్తే బాగుంటుంది అని మనసులో మాట ఇప్పేసినాడు. మన పక్క రాష్ట్రం అయినటువంటి మన తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేస్తే ఉందనుకుంటున్నాను. కాబట్టి ఇక పీపుల్ స్టార్ నారాయణమూర్తి అయితే 13 అయిపోయి సామి అవార్డులు లేక మేమే పాపం చేసినావు అని అడుగుతుంటే గుడే దొరకపా. చంద్రబాబు నాయుడు గారు మీకు దండం పెడుతున్నాం, చాలా పెద్దవారు మీరు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దూసుకెళ్ళిపోతున్నాడు ఫిల్మ్ ఇండస్ట్రీని మొత్తం డెవలప్ చేసుకుంటూ, నంది అవార్డుని ప్రకటించుకుంటూ గద్దర పేరిట. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉనికిని, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉనికిని గుర్తించి గౌరవించి మీరు కూడా దయించి నంది అవార్డ్స్ ఇవ్వండి సార్. గతంలో నంది అవార్డుల మీద కుల ముద్ర వేసి రచ్చరచ్చ చేసినారు. హైదరాబాద్లో కూర్చొని విమర్శ చేసేటోళ్లకు బాగా కష్టాలు ఏం తెలుస్తాయి అని లోకేష్ అప్పుడు అడిగా. ఆ మాటలుగా సినిమా పెద్దలు గుర్తుపెట్టుకునే ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో యాడున్నా కానీ అది తెలుగు వాళ్ళ సొత్తు సామి. పన్నులు కట్టేటప్పుడు, ఎలక్షన్ ప్రచారం చేసేటప్పుడు సినిమా వాళ్ళు కావాలి మీకు. వాళ్ళని గౌరవించేటప్పుడు మాత్రం వాళ్ళు గుర్తురారా. ఇప్పుడు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, బాలకృష్ణ లాంటి పెద్ద మనుషులు సినిమా వాళ్ళు ఉన్నారు. కొత్త పాలసీలు, ప్రీ షూటింగ్లు అని మంత్రి గారు మాట అయితే చెప్తున్నారు కానీ ఆ మాటలు కోటలు దాటుతాయి తప్ప అడుగు ముందుకు పడలే. పక్క తమిళనాడులో 7 అవార్డులు ఒకేసారి ఇచ్చి కళాకారులు గౌరవించుకున్నారు. మన దగ్గర మాత్రం 8 ఏళ్ళు వచ్చి పెండింగులు పెట్టి నందిని అలిగేలా చేసినారు అబ్బాయిలు. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే, నంది అవార్డు ఫైలు గెజిట్ నోటిఫికేషన్లుగా పరిమితం చేస్తారా, లేకపోతే పాడిదే పాట పాసిపల్ల భద్రగాదే మళ్ళీ పాత సాకులు చెప్పి కాలక్షేపం చేస్తారా? కళాకారుల కష్టానికి ఎప్పుడు గుర్తింపు వస్తుంది అనేవి అన్ని ప్రశ్నలే. కూటమి సర్కారు మనసు పెడితే ఈ నంది అలక తీరుతుంది, లేదంటే సినిమా వల్ల అసంతృప్తి అసలే ఉంటుంది.